ఎన్నికల టైం వచ్చిందమ్మా. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన టైం, మీరు గెలిపించాల్సిన మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు. पानी भी नहीं आ रहा था ना, आ रहा क्या? कितने दिन से एक बार आता? 5 दिन, 4 दिन, फिर इनको कल को जिताना है, फिर इन्हीं को जिताना है क्या? सोचना है. అందుకే అంటున్నాం, ఆలోచన చేయండి. వీళ్ళ ఓట్ వేస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేరు. మరి వీళ్ళకి మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తారా? మన రాష్ట్రానికి అభివృద్ధినిస్తారా? కనీసం రాజధాని ఉందా? పక్క రాష్ట్రాలు అందరికీ అన్నీ ఉన్నాయి కదా, మనకేముంది? పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, మనకేముంది? చేతిలో చిప్ ఉంది, ఏముంది? నెత్తి మీద కూర్చుంటే ఉంది, ఏముంది? కనీసం ఇది మన రాజధాని అని చెప్పుకోవడానికి లేదే. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. ఈరోజు 4% రిజర్వేషన్, किसी ने लाया 4% रिजर्वेशन मुस्लिम भाई को, किसी ने लाया? वो एक साल में जिन्होंने 4% रिजर्वेशन दिलाया, आज उसी 4% रिजर्वेशन को हटाते कहते थी बीजेपी पार्टी. हटाने देते क्या? हटाने देते क्या? अगर आपने टीडीपी को वोट डाली या एनसीपी को वोट डाली, वो वोट बीजेपी को जाएगी और 4% रिजर्वेशन चली जाएगी. मंजूर है क्या? मंजूर है क्या? इसलिए सोचना है. बीजेपी पार्टी तो చంద్రబాబు గారికి పొత్తుంది, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తయ్యారు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఎందుకంటే బీజేపీ ప్రతి బిల్లుకి ఆమోదం తెలిపిన వాళ్ళు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ గెలిచింది అంటే 4% రిజర్వేషన్ ఉండదు, ముస్లింలకు అసలు భద్రత ఉండదు, ముస్లింలు అసలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకే అంటున్నాం, ఒకసారి ఆలోచన చేయి. బీజేపీకి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం తప్పితే ఒక వైసీపీకైనా ఒక తెలుగుదేశం పార్టీకైనా ఓటేస్తే అది నేరుగా బీజేపీ పార్టీకే పోతుంది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో బీజేపీ ఎక్కడో లేదు, వీళ్ళ ముగ్గురులోనే ఉంది. అందుకే చెప్తున్నాం, ఈ మతతత్వ పార్టీని, ప్రజలను పట్టించుకోని పార్టీని, మనకు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీని, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వని పార్టీని, కడప స్టీల్ ఫ్యాక్టరీని ఇవ్వని పార్టీని, రాజధాని కోసం నిధులు ఇవ్వని పార్టీకి ఓట్లేయకండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. అందుకే అంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొచ్చే పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో